ఇప్పుడు మొన్న జరిగిన వరంగల్ సభను మాత్రము అది ఫెయిల్ అని చెప్పేసి అక్కడ సంబంధించిన మంత్రులు మాత్రం చెప్పడం అనేది జరిగింది. ఓన్లీ కేసీఆర్ సభలో ఖాళీ కుర్చీలు మాత్రమే ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చర్చించడం అనేది జరిగింది. అది రేవంత్ రెడ్డికి కూడా 4 మంత్రులు కలిసి చెప్పడం అనేది జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? సార్, ఇది వాళ్ళ ఒక భయాందోళన గురిపోయింది. వాళ్ళకు కాంగ్రెస్ మంత్రులు కానీ ఎమ్మెల్యే సీఎం కానీ వాళ్ళకు భయాందోళన గురి అయిపోతున్నారు. కాబట్టి వాళ్ళు ఏం చెప్పుకోలేక ప్రజల ముందు చెప్పుకోలేకలు అందు గురించి ఏదో మాటలు మాట్లాడి పబ్లిక్ చేయాలని చూస్తున్నారు. కానీ ఇది ఎవరైనా చరిత్రలో ఉండిపోయే సభ, అసుంటి సభ ఎక్కడ ఏ రాష్ట్రంలో జరగలేదు, ఎక్కడ ఏ కంట్రీలకు జరగలేదు. అంతంత సభ గ్రాండ్ సక్సెస్ చేసిండ్రు. అభిమానంతో కేసీఆర్ ప్రభుత్వం రావాలి, కేసీఆర్ ఉండాలని అభిమానంతో వచ్చిన ఈ యొక్క మీటింగ్ చూసుకోమని చెప్పి ఎక్కడైనా చూసుకోమని, ఏ ఛానల్ చూసుకోమని, ఏసుని పబ్లిక్ ఏ ప్రజా ఆధార ఏ విలేజ్కి పోయినా ఎక్కడ పోయినాం కేసీఆర్ సభకు పోయినాం. ఎక్కడ ఉన్నాను సార్ వరంగల్ కానీ అది ఎక్కడైనా కానీ సరే అసలు మీటింగ్ పోయినాం, హైలైట్ చేసినాం కూడా అని బల్లగు చెప్తారు కాబట్టి తప్ప కానీ ఇవి చెప్పే మాటలు చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రజలను మీరు ఏం చేయలేరు, ఇప్పటి ప్రజలు మోసం చేసి ప్రభుత్వాన్ని గద్దెనెక్కి తప్ప మీకు అవగాహన లేని మీ ముఖ్యమంత్రి గారు, మీకు ఎటువంటి ఆలోచన లేదు. ఇలా రైతులు ఏకనాటికి నెల 10 రోజుల వడ్లు కోసి ఈ మాటి కాంట లేదు, లారీలు లేవు, కైతే లేవు. చూస్తే పైన వర్షాలు వచ్చే అవసరాలు ఉన్నాయి. రైతు ఏం పరిస్థితి ఏం కావాలా? మీరు ఏం ప్రభుత్వం నడిపిస్తున్నారు చెప్పండి ముఖ్యమంత్రి గారు? అవగాహన లేని ముఖ్యమంత్రి. మీకు ఎటువంటి ప్రభుత్వం మీద ప్రజలకు సంక్షేమ పథకాలకు అందాలా, రైతులకు చేరే విధంగా సంక్షేమ పథకం కూడా పూర్తి చేయలేని నువ్వు ఒక సీఎం గారు ఇంకెట్లా ఇస్తాడే? సంక్షేమ పథకాలు అన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నా నేను, రైతులకు ఏమి ఇబ్బంది ఉన్నది? ఇప్పుడు మందు వాళ్ళు వ్యవసాయానికి సంబంధించిన మందులు కావాలంటే మందులు అందిస్తున్నాం, మళ్ళీ అదేమంటారు కదా యూరియో అది ఇస్తున్నాము మళ్ళా. కాబట్టి మళ్ళీ వాళ్ళకు రైతు భరోసా పైసలు ఇస్తున్నాము, రుణమాఫీ చేసినాము. రైతులను రాజు చేయడమే మా కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. ఇది ఇందిరమ్మ రాజ్యం, ఇది ప్రజాపాలన నడుస్తుంది రాష్ట్రంలో అని చెప్పేసి వాళ్ళు చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఎమ్మెల్యే చేసిండ్రు, ఒక రాష్ట్ర మంత్రి చేసిండ్రు, ఒక 10 ఇంప్లిమెంట్ చేస్తే పూర్తి ప్రజలకు అందే విధంగా చేస్తే అది పూర్తి అమలైనట్లు. ఆ పూర్తి ఎక్కడ అమలైంది చూసుకుంటే ఫస్ట్ విడత ఏమన్నారు, 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఆగస్టు 15 అన్నారు, మార్చి 3 నెలలు అన్నారు. చెప్పండి, ఏ ఊరు వచ్చి చేయమండి, వాళ్ళకి కన్స్టిట్యూషన్ ఇన్ఛార్జి కానీ ఒక ఎమ్మెల్యే కానీ వచ్చి ఊర్లో మీకు ప్రతి ఒక్కరికి రుణమాఫీ అయిందా అడగమనండి, చెప్తా, సవాల్ చేస్తామని. రైతులు అడగండి, మిమ్మల్ని సన్మానం చేస్తాం, ముఖ్యమంత్రి అని మేము పౌడిస్తాం. మేము నాది 1,05,000 రుణమాఫీ, నేను సంవత్సరం ఇంట్రెస్ట్ కట్టుకుని ఇంత క్యూ ఏంది, ఇంత అడగకు ఏం రిమార్క్ లేకుండా బ్యాంకులు నేను కట్టే విధంగా తీసుకోవడం కట్టడం నాది ఒకటి ధర్మాతంగా. కానీ ఇది వరకు రుణమాఫీ కాలే. కేసీఆర్ ఉన్నప్పుడు రుణమాఫీ అయింది తప్ప మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి నుంచి 2 లక్షలు చెప్పారు, నాదే తీసుకుని 1,05,000 రూపాయలు మాఫీ కాలేదు. ఎక్కడ ఏ పూర్తి అమలు చేస్తే అది సంక్షేమ పదాలకు అందినట్లు ఏ సక్కలేదు. ఇది అనగానే ఇంకోటి ఇంద్రమ్మ ఇల్లు అన్నారు, ఇంద్రమ్మ ఎక్కడి పూర్తి అయింది, ఎక్కడికి నిధులు రాలే, ఎవరికి ఏం రాలే. ఒకటి సన్న బియ్యం పోషిండి తెచ్చిండి పోసి మళ్ళీ నెక్స్ట్ మంత్ రాదు కూడా తెలియదు ఆ సన్న బియ్యం. అసలు పరిస్థితి ప్రజల అవగాహన ఏమున్నా, ప్రజలకు ఏమున్నా అంటే ఈ ప్రభుత్వము చెప్పిన మాటకే ఉన్నది, పనికి రాదు. ఏదో మాట నోట మాట్లాడి ఆ సభలో పెట్టి పెద్ద మాట్లాడి గెలిచే తప్ప కానీ పనితనం లేదు, అవగాహన లేని ముఖ్యమంత్రి. ఎవరికి అడగండి, ఏ ఊర్లో అడగండి, ఈ ముఖ్యమంత్రి ఎటువంటి ముఖ్యమంత్రి అనవసరంగా ఓట్లేసి గెలిపించుకున్న స్థితికి అయిపోయింది పరిస్థితి. కేసీఆర్ అనుచరులకు నచ్చినా నచ్చకపోయినా నేను ఇక్కడ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని నేనని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. మొన్న సభలో ఒక్కసారి కూడా వాళ్ళు అంత పెద్ద సభ పెట్టుకుంటే 25 సంవత్సరాలు అయిపోయింది అని చెప్పేసి వాళ్ళు రంజిత ఉత్సవాలు నిర్వహిస్తే వరంగల్లో నేను ఏది కూడా వాళ్ళకి కాదని లేదు. సభ ఏర్పాట్లకు నాకు వచ్చి అడిగితే మా మంత్రులు చెప్తే అందరికీ దగ్గరుండి చూసుకోమన్న అధికారులకు, కలెక్టర్లకు, ఐపీఎస్లకు అందరికీ మా అధికారులకు చెప్పాను. ఎక్కడ కూడా వాళ్ళకి లోటు కాలేదు. అయినా మమ్మలను కావాలనే కించపరిచే విధంగానే కేసీఆర్ అక్కడ ప్రవర్తించిండు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటారు. దీన్ని ఎట్లా చూస్తారు? వాళ్ళని ప్రజలు నచ్చి, వాళ్ళ ఎమ్మెల్యే నచ్చి అడగండి, ప్రజలకు అడగండి ఎటువంటి ప్రభుత్వం ఏ సంక్షేమం నడుస్తుంది, ఎక్కడ ఏం కరెక్ట్ అందుతుందా, వాళ్ళకి ఎమ్మెల్యే కానీ వాళ్ళకు నాయకులు కానీ తెలుసుకోమనండి. వాళ్ళే నాయకులు అనుకుంటున్నారు, చెప్పుకోలేక చేసుకోలేక మేము అని వాళ్ళు ఒకటి, వాళ్ళ ఎమ్మెల్యేకి వాళ్ళ కార్యకర్త వాళ్ళే పెద్ద సభలు చేసుకుని వాళ్ళే నిర్మించుకుంటారు. ఏదో ఫోటోలలో టీవీలలో మట్టుకే, కానీ ప్రజల మధ్యలో వెళ్తే వాళ్ళకు చెప్పుకునే స్థితి ఉన్నాయి, తిరిగే పరిస్థితి లేదు వాళ్ళకి ఈ రోజులలో. ఏ కరెక్ట్ పని లేదు సార్. ఇందిరమ్మ ఇంతవరకు లేదు, రుణమాఫీ పూర్తిగా లేదు, రైతు భరోసా అన్నారు, రైతు భరోసా పూర్తి ఎవరికి వేయలేరు. పూర్తి చేసినప్పుడే అది ఒక పథకం అమలైనట్లు. ఎక్కడైనా ఏ పథకం కానీ పూర్తి లబ్ధిదారికి ముట్టినప్పుడే ఒక పథకం అమలైనట్లు. దాన్ని పూర్తి కానప్పుడు అమలం ఎట్లా అంటాం సార్? అమలవుతుందంటే సార్ అక్కడ మీరు కూర్చున్నారా అని చెప్తే ఉంటే మాత్రం అయిపోయినట్లనా? రండి, ప్రజల మధ్య రమ్మండి, మీ ఎమ్మెల్యేల పంపండి, కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ పంపండి, అడగండి. ఒక పార్టీ పూర్తి అయిందంటే దానికి సన్మానిస్తామంటారు కావాలంటే చెప్పండి. ప్రజలు మీకు ఎందుకు ఇంత వ్యతిరేకం ఎందుకు చేస్తున్నా చెప్తాం మంచిగా, చేయనప్పుడు చెప్తాం. ఒకటి చూస్తాం కదా సార్, రోడ్ల పొంట చెప్పుకునే పరిస్థితి. ఇవాళ నేను 10 రోజులు ఆయన కోచింది. నేను
20 నుంచి నెల రోజులు బడ్డు కోరేసి 20 వరకు కాంటా లేదు, ఏమీ లేదు, లారీలు లేక బాగా వ్యవస్థ అవుతున్నాం. నెక్స్ట్ జూను వరి నాటు డబ్బులు కావాలా, రైతులకు పెట్టుబడికి కాసుకోవాలా, లారీలు పట్టించి లేకపోయా. ఇప్పుడు వచ్చే జూన్లో కాలం దానికి రైతులు సరుకులు కానీ ఏదైనా కానీ తెచ్చుకు పెట్టుకోవాలా, మందులకు పెట్టుబడికి చేసుకోవాలా, ఏం చేసుకోవాలి. ఇంతవరకు లారీ లేదు, అంతే వందలు. నైట్ రాగానే ఏడ వర్షం పడుతుందని భయపడుతున్నారు, పండుకోలేకపోతున్నారు రైతులు. అప్పుడప్పుడు తడపతి రిస్క్ కప్పేసుకోవాలా, పడితే చాలా ఆందోళన ఉన్నాం. మరి ఇంతవరకు కాంటాక్ట్ రోజు వారంలో మాలు లేపేంత లేదు, కాండకులు అయితే లేవు. మరి ఏం చేస్తున్నారు అధికారులు, ఏం చేస్తున్నారు ప్రభుత్వం, ఏం చేస్తుందో మరి గమనించాలి దాన్ని వాళ్ళే. రైట్, చెప్పండి అన్న. ఇప్పుడు రైతులకు గిట్టుబాటు ధర ఇస్తున్నాము అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నాడు, మంత్రులుగా చెప్తున్నారు. అది వాస్తవమేనా? గిట్టుబాటు ధర వస్తుందా? గిట్టుబాటు ధర రావడం అనేది అసంభవం, అసత్యం. ఎందుకంటే ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ గ్రామంలో ఉన్నటువంటి రైతును అడిగినా మాకు గిట్టుబాటు ధర లేదు, రైతు భరోసా అనే రైతు బీమాను రైతు భరోసా అనే పేరు మార్చి రైతు భరోసా ఇస్తామని చెప్పడం జరిగింది. మీరు 10,000 ఇస్తారు, మేము 15,000 ఇస్తామని చెప్పడం జరిగింది. 15,000 కాదు, కనీసం 10,000కైనా కానీ రైతు భరోసా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత అసెంబ్లీలో 2 లక్షల వరకే రుణమాఫీ చేస్తాం, మేము 2 లక్షల పైన ఉన్నాయి చెయ్యము అని చెప్పారు. ఆ 2 లక్షల వరకు అన్న రుణమాఫీ చేస్తారని అందరూ 1000 కళ్ళతోటి ఎదురు చూస్తున్నటువంటి మా ప్రజానికం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ లాస్ట్కి అయితే ఇప్పటి వరకు చేసిందే అయిపోయింది అని అంటే చేయని వాళ్ళు దాదాపు ఒక 40% చేయడం జరిగింది రుణమాఫీ. ఇంకా 60% మందికి రుణమాఫీ అవ్వాల్సి ఉంది, ఎవరికి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఈ రైతాంగం విషయంలో ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ఫెయిల్ అయ్యింది. ఎందుకు అంటే రుణమాఫీ ఇవ్వలేదు, రైతు భరోసా ఇవ్వలేదు, కొనుగోలు కేంద్రాల విషయంలో కూడా సరైన పద్ధతిలో కొనడం లేదు. ఎక్కడ చూసినా రైతులకు ఇబ్బంది కలుగుతూ ఉంది. ఈ రైతులందరూ కూడా అయ్యో గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో అంత కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ గారు మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా కరోనా కష్టకాలంలో ఒక్క గింజను కూడా బయట పోకుండా మేమంతా గవర్నమెంట్ సెంటర్లలో అమ్మినప్పటికీ ఏ ఒక్క గింజను కూడా ప్రతి గింజ కూడా కొని మా అందరికీ కూడా హెల్ప్ చేసినటువంటి దేవుడు లాంటి వాడు కేసీఆర్ అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే అంత కరోనా కష్టకాలంలో ఒక జనం కూడా ఒక్కరు కూడా ప్రజలు బయటకు రానటువంటి పరిస్థితిలో ఈ ప్యాడీని అంతా కొని గవర్నమెంట్ మా అందరిని ఆదుకుంది రైతులను. కానీ ఈ ప్రభుత్వం ఇప్పుడు అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ కూడా కొనలేనటువంటి పరిస్థితిలో ఉంది. ఇట్లాంటి ప్రభుత్వాన్ని మేము ఎప్పుడు చూడలేము, ఎక్కడ చూడలేము. సీఎం మాటల వరకే ఉన్నాడు కానీ చేతలలో ఏది కూడా లేదు అని చెప్తా ఉన్నారు. ప్రతి తెలంగాణ వ్యాప్తంగా ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద వాళ్ళు తీసుకోవడం అనేది జరిగింది. మరి ఇప్పుడు మీ మండలికి సంబంధించి ఏ గ్రామం పైలట్ ప్రాజెక్ట్ కింద ఉంది, అందులో ఆ గ్రామానికి సంబంధించి అన్ని పథకాలు ఇంప్లిమెంట్ అయినాయి. ఆ గ్రామంలో పైలట్ గ్రామంలో తీసుకోవడం జరిగింది. మా దగ్గర ముల్లంగి గ్రామానికి రైతు రుణమాఫీ, రైతు భరోసా అనే కార్యక్రమం ఇందిరమ్మ ఇండ్లు అని తీసుకోవడం జరిగింది. దాదాపు అక్కడ కూడా ఒక 70% మందికి మాత్రం రైతు రుణమాఫీ కావడం జరిగింది. 70% మందికే రైతు భరోసా రావడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల విషయంలోకి వచ్చేసరికి ముందైతే ఎవరు పడితే వాళ్ళు మీరు అప్లై చేసుకోండి, మేము అందరికి ఇస్తాం అన్నారు. ఇప్పుడు తీరా వచ్చిన తర్వాత 600 చదరపు గజాల కంటే ఎక్కువ ఉండకూడదు, 400 గజాల కంటే తక్కువ ఉండకూడదు, చదరపు అడుగుల కంటే తక్కువ ఉండకూడదు అని చెప్పేసి నిబంధన పెట్టి అటు ఇటు కాకుండా ఆల్రెడీ అయ్యో ఇందిరమ్మ ఇండ్లు వస్తాయనే ఉద్దేశంతో కొందరు నిర్మాణాలను చేపట్టుకోవడం జరుగుతుంది. ఆ నిర్మాణాలను కూడా వాళ్ళు అప్పులు తెచ్చి పెట్టుకొని నిర్మాణాలు చేసుకున్నారు. వారు ఇప్పుడు అటు ఇటు కాకుండా దిక్కుచోచని పరిస్థితికి వెళ్ళిపోవడం జరిగింది. చివరిగా మీ ఆర్మూరుకు సంబంధించిన ఈ 15 నెలల పాలనలో కాంగ్రెస్ హయాంలో ఎంతవరకు అభివృద్ధి చెందింది? గత ప్రభుత్వంలో ఎట్లా అభివృద్ధి చెందింది ఈ ఆర్మూరు? ఇప్పుడు ఎట్లా ఉంది 15 నెలల్లో? 15 సంవత్సరాల వస్తుందండి. సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రూపాయి ఇప్పటి వరకు ఏ ఒక్క రూపాయిని కూడా నిధులు తీసుకురాలేదు. ఏ ఒక్క రూపాయిని కూడా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం నూతనంగా వచ్చినటువంటి జీవోలను చూపెట్టమని చెప్పండి. ఎక్కడ ఒక జీవో కూడా కొత్తగా వచ్చింది లేదండి. గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి జీవోలనే కొన్నిటిని SDF నిధులను క్యాన్సల్ చేయడం జరిగింది. ఇంకా వారికి ఏవైతే సంబంధించిన కొన్ని అన్ని క్యాన్సల్ చేస్తూ మళ్ళీ ఉన్నటువంటి వాటికే శిలాపలకాలు వేయడం, ఉన్నటువంటి అప్పుడు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులకే శిలాపలకాలు వేస్తూ మేము తెచ్చుకొచ్చినామని చెప్పి జబ్బలు ఉడుకొని డప్పులు కొట్టడం తప్ప వేరే ఏమి కూడా ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా తీసుకురాలేదు. మొన్న ఒక NRES నిధులను కొత్త మట్టుకు ఊరుకు మేము ఒక్కొక్క ఊరుకు 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు కేటాయించి పనులు చేస్తామంటే ఊరుకు 4 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు తీసుకొచ్చి మేము నిధులు తీసుకొచ్చినామని చెప్పేసి భుజాలు దుడుముకుంటా ఉన్నారండి.